నమస్తే అండి, నా పేరు శాంతి. ఇవాళ మెత్తటి మైసూర్ పాక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అచ్చు స్వీట్ షాప్ లాగానే ఉంటుందండి. చెప్పాలంటే అంతకంటే ఇంకా బాగుంటుంది. నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోతుంది. 1 కప్పు శనగపిండి. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు ఆయిల్, 1/2 కప్పు నెయ్యి తీసుకోవాలి. అంటే 1 కప్పు శనగపిండికి నెయ్యి, ఆయిల్ కలిపి 1.5 కప్పు తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఉంటలు లేకుండా కలిపేసుకోవాలి. అసలు ఉంటలు ఉండకూడదండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు 1 కప్పు శనగపిండికి 1.5 కప్పు పంచదార పడుతుంది. 1.5 కప్పు పంచదారకి 3/4 కప్పు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పాకం పట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే కింద పంచదార మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. తీగపాకం వచ్చేదాకా కలపాలి. అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. ఇలా తీగపాకం వచ్చేదాకా పాకం పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని వేసుకుందాం. శనగపిండి వేసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి, స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే శనగపిండి బాగా ఉడుకుతుందండి, అడుగంటదు. ఇలా గట్టిపడేదాకా కలుపుతూ ఉండాలి. అసలు కలపడం ఆపకండి. ఇలా చూసారా, అప్పుడే కొంచెం గట్టిపడింది. ఇలా పెనం నుంచి ఆ శనగపిండి వేరవుతూ ఉంటుంది. అంటే ఇలా కలపగానే మనకి తెలిసిపోతుంది, అతుక్కోకుండా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. అలా ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1 నిమిషం కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉండాలి. చూసారా, ఇలా పెనంకి అంటుకోకుండా వచ్చేస్తుంది. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని 1 నిమిషం కలుపుకోవాలి. అసలు మైసూర్ పాక్ రాని వాళ్ళు కూడా, అసలు ఏ స్వీటు చేయడానికి రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. మనం మైసూర్ పాక్ అంటే అబ్బా ప్రాసెస్ ఎక్కువ చేసుకోలేమేమో అని భయపడుతుంటాం కదా, అలా ఏం లేదు, ఈజీగా చేసుకోవచ్చు. స్వీట్ షాప్లో కంటే మనం చేసుకుంటేనే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్లేట్కి కానీ ఒక గిన్నె కానీ నెయ్యి రాసేసుకొని అందులోకి మైసూర్ పాక్ వేసుకోవాలి. మీ దగ్గర ఏదైనా షేప్ ఉంటే అందులోకైనా వేసేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఈ కొంచెం గరిటకి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకొని ప్రెస్ చేసుకుంటే అంటుకోకుండా ఉంటుంది. దీని బదులు ఏదైనా చలాకు కానీ పల్చగా ఉండేది ఏదైనా ఉంటే దాంతో ఒత్తుకోవచ్చండి.
ఇలా షేప్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా చెక్కది ఏదైనా పలుచగా ఉంటే దీన్ని తీసుకొని ఒత్తుకోండి. దీన్ని ఒక 2 గంటలు ఆరనివ్వాలండి. చల్లగవ్వాలి. అంటే ఫ్రిడ్జ్లో కానీ ఫ్యాన్ కింద కానీ పెట్టకూడదు. రూమ్ టెంపరేచర్లో మాత్రమే చల్లారబెట్టుకోవాలి ఒక 2 అవర్స్. 2 అవర్స్ తర్వాత షేప్స్ కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంతేనండి, మైసూర్ పాక్ రెడీ అయిపోయింది.